గతంలో చూశారు, ఉదయం లేచి నుంచి రౌడీజం, రాజకీయాలలో రౌడీజాలు చేశారు, ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు ఎక్కడ కూడా మేము ప్రశాంతంగా ఉండండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటామన్నారు. ఆ రోజు వ్యక్తిగత దూషణలకు దిగారు, నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. దాని ఫలితమే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఆ రోజు మీ ఇష్టానుసారంగా ఈ రోజు మేము 1.5 సంవత్సరం అయింది, ఎవరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు. ఎవరైనా తప్పు చేస్తే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే తప్పు చేసినోడు కానీ అమాయకుల జోలికి పోతే కానీ వదిలిపెట్టేది లేదని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. గత ప్రభుత్వంలో ఎవరైతే వేటాడి అమాయకుల మీదికి పోయి ఎవరి జోలికి వెళ్ళారో వాళ్ళకైతే శిక్ష తప్పదని కూడా చెప్తా ఉన్నాను. ఒక బనగానపల్లె పట్టణంలోనే 157 పనులకు గాను 33 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి 101 పనులు ఇప్పటికే 21 కోట్ల రూపాయలైనటువంటి పనులు కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో 5 సంవత్సరాలు జరిగినటువంటి నిర్వీర్యం అయిపోయినటువంటిది ఏదైతే నిర్వీర్యం అయిపోయిందో, అభివృద్ధి లేకుండా గ్రామాలలో ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా కేవలం ఏదో ఒక డబల్ రోడ్ వేసి ఆ రోజు గొప్పలు చెప్పుకున్నారు నాయకులంతా. ఆ గొప్పలు చెప్పుకునే నాయకులకు ఒక్కసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు బనగానపల్లె పట్టణం ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో అండర్ గ్రౌండ్ డ్రైన్ అనేది లేదని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. బనగానపల్లె పట్టణము కేవలం ఒక గ్రామ పంచాయతీ. అటువంటి గ్రామ పంచాయతీలో ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైన్, సీసీ రోడ్లు కూడా మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో బనగానపల్లె పట్టణంలో ఎక్కడ కూడా ఈ యొక్క సీసీ రోడ్లు లేకుండా, ఏ కాలనీ కూడా లేకుండా ఉండాలనేటువంటి దానితో ప్రణాళికలను కూడా తయారు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనాయి. ఆ నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రతి ఊరిని ఈరోజు మేమంతా కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము. నాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, వైఎస్ఆర్ పరిపాలనలో పరిశ్రమలు పారిపోతే ఈరోజు మేము మీకు తోడుంటాము రాష్ట్రానికి అని చెప్పి పరిశ్రమలన్నీ కూడా ఈరోజు పెట్టడానికి వేలాది కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి. ఒక్కటే చెప్తా ఉన్నాను, ప్రజలందరూ ఆలోచించండి. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ఎవరో ఒక్కటి కానీ చెప్పితే పని కాదు. కూటమి ప్రభుత్వం చేయదలుచుకునేది ఒక్కటే. ప్రజలకు ఆ రోజు మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. 161 సీట్లు ఇచ్చారు. మాకు 164 సీట్లు ఇచ్చినారు. కాబట్టి 164 సీట్లకు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతిసారి కూడా మాకు కేబినెట్ మీటింగ్లో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. గతంలో చూశారు, ఉదయం లేచి నుంచి రౌడీజం, రాజకీయాలలో రౌడీజాలు చేశారు, ఎంతో మందిని ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు ఎక్కడ కూడా మేము ప్రశాంతంగా ఉండండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటామన్నారు. ఆ రోజు వ్యక్తిగత దూషణలకు దిగారు, నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. దాని ఫలితమే ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పారు. ఆ రోజు మీ ఇష్టానుసారంగా ఈ రోజు మేము 1.5 సంవత్సరం అయింది, ఎవరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు. ఎవరైనా తప్పు చేస్తే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే తప్పు చేసినోడు కానీ అమాయకుల జోలికి పోతే కానీ వదిలిపెట్టేది లేదని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. గత ప్రభుత్వంలో ఎవరైతే వేటాడి అమాయకుల మీదికి పోయి ఎవరి జోలికి వెళ్ళారో వాళ్ళకైతే శిక్ష తప్పదని కూడా చెప్తా ఉన్నాను. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ప్రభుత్వం శిక్ష వేస్తుంది. ఇప్పటికైనా ఎవరమైనా కానీ మనం అభివృద్ధి బాటలు కలుగుదాం, అన్నీ కలిసి ప్రజలందరం కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.